స్టేజెస్ ఉంటాయన్నమాట. ఒకటి శోకే దశ, 2 వ్యాధి సంక్రమణ దశ, 3 వ్యాధి వ్యాప్తి దశ, 4 ఇంకిపోయే దశ అని 3 దశలు ఉంటాయి. 4 దశలు ఉంటాయన్నమాట. ఈ విధంగా ఏ వ్యాధికైనా 4 దశలు వ్యాప్తిస్తూ ఉంటాయి. వీటితో ప్రత్యేకమైనటువంటి ఈ టీకాలు వేస్తూ ఉంటారు. మనం టీకాలు వేయించుకుంటాం కదా, ఏటుకు విష జ్వరాలకు, తర్వాత కొన్నిటికి టీకాలు వేయించుకుంటుంటాం. ఆ టీకాలు వేసినప్పుడు కూడా వ్యాధి తగ్గిపోవచ్చు. దీనికి కూడా ప్రత్యేకమైన వ్యాక్సిన్ తయారు చేసి టీకాలు వేయటం ద్వారా ఇప్పుడు ఈ వ్యాధి కంట్రోల్లో ఉంది చాలా వరకు. కాకుంటే డెహ్రాడూన్ తర్వాత కొన్ని విడిది ప్రదేశాల్లో ఎక్కువ జనాలు చేరే చోట ఈ వ్యాధి వ్యాపిస్తూ ఉంది. ఇతర దేశాల నుంచి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఈ వ్యాధి వ్యాపిస్తూ ఉందని చెప్తున్నారు. కాబట్టి వ్యాధిని సంక్రమించకుండా చూసుకోవటం, వ్యాధి సంక్రమించిన తర్వాత మనం వ్యాక్సిన్ వేసుకోవటం, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వ్యాధి ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మన ఆరోగ్యం, ప్రతి ఒక్కరూ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యానికంటే మించింది ఇంకేమీ లేదు. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఆరోగ్యాన్ని మనం ప్రతిరోజు తిన్న ఆహారం దగ్గర నుంచి, తాగే నీటి దగ్గర నుంచి పరిశుభ్రత పాటించాలి. మంచి ఆహారమే తీసుకోవాలి, పుష్టికరమైన ఆహారమే తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో పుష్టికరమైన ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ ఉన్న ఆహారమైన శుచిగా తీసుకోవాలి. మంచి నీటిని, ఎక్కడ నీరంటే అక్కడ నీరు తాగకూడదు. వేడి చేసి కాచిన నీరు తాగితే, కాచి చల్లార్చిన నీరు తాగటం వల్ల కొన్ని వ్యాధులను మనం నిరోధించవచ్చు. జలుబు, దగ్గు ఇలాంటివి నిరోధించవచ్చు. కాబట్టి ఇది అతి భయంకరమైన వ్యాధి అయినా సరే డెహ్రాడూన్ ఇతర ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాల్లో ఇది వస్తుందని వ్యాపించినా ఇక్కడ మాత్రం మనకు ప్రస్తుతం అంత విపరీతమైన పరిస్థితులు ఏమీ లేవు. మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరము లేదు. ఈ వ్యాధిని గురించి రాయమంటున్నది ఇది వ్యాప్తి దశలో ఉందేమో, మనం ఎందుకు దీని గురించి ఆలోచించకూడదని మీరు అనుకోవచ్చు. కానీ ఇది కంట్రోల్లో ఉంది. దీన్ని ప్రభుత్వం కూడా అనేక చర్యల ద్వారా కంట్రోల్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఎయిడ్స్ కంట్రోలింగ్ సిస్టమ్స్ అని కొన్ని ఏరియా హాస్పిటల్లో కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి మీరు వీటన్నిటిని వినియోగించి ఎయిడ్స్ కంట్రోల్ చేసుకునే దానికి మార్గం ఉంది. కాబట్టి ఈ మార్గాలన్నిటిని మీరు గుర్తు చేసుకుని దీని గురించి రాయండి. మీరు రాసేదానికి టైం మళ్ళీ మీరు స్కూల్కి వెళ్ళాలి. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రభుదాస్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.